సంవత్సరంలో నా పెళ్లి జరిగింది. 2002 వరకు నాకు 2 పిల్లలు. అప్పటికి 17 సంవత్సరాలకే నా పెళ్లి జరిగింది. ఆ 2007లో నేను ఆ ఇంట్లో వాళ్ళని ఒప్పించి సంఘంలో కూలికి పోయి సంఘంలో రోజు అప్పటికి 30 రూపాయలు ఉండే, నేను చేరే నాటికి 50 రూపాయలు సంఘం పొదుపు. ఆ మేడం వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేడం వాళ్ళు వస్తున్నారంట నెల దాకా వెయిట్ చేసి ఆ రోజు కూలి పని చేసుకొని వెళ్ళి మరి మా అత్తమ్మను మామయ్యను మా ఆయనను ఒప్పించుకొని అందులో చేరిన తర్వాత మధ్యలో ఆ చేరిన క్రమంలో లోన్లు వస్తా ఉంటే తీసుకొని ఇంట్లో అవసరాలు అటు ఇటు మళ్ళీ కూలికి పోయే తీర్చుకునేదాన్ని. ఇలా అయితే కాదు, ఈ కుటుంబంలో ఉంటే మనం ఏం చేసుకోలేమని నా భర్త నన్ను పదే ఇది పెట్టడం, ఇంటి దగ్గర నుంచి కట్నం తీసుకురమ్మని చెప్పడం, అలా చాలా ఇబ్బందులు అంటే ఇబ్బందులు అయినాయి. వాళ్ళని అందించడమే ఎక్కువ, మళ్ళీ కట్నము అది ఇదని అంటే 1 సంవత్సరం ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నా. ఉన్న క్రమంలో ఏంటంటే ఆ టెన్షన్లకు దానికి అంటే 2010లో పెరాలసిస్ వచ్చింది నాకు. ఆ పెరాలసిస్ రావడం వలన మళ్ళీ గ్రామంలో పెద్ద మనుషులతోటి పంచాయతీలు పెట్టించి మళ్ళీ మంచిగా అయినాక తోలిపోయారు. తోలిపోయినాక 2012లో మళ్ళీ స్టార్ట్ చేసిన నేను సంఘంలో మళ్ళీ పొదుపు కంటిన్యూగా చేసుకోవడము. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. 2012లో మళ్ళీ నన్ను లీడర్గా ఎన్నుకోవడం జరిగింది. అందులో లీడర్గా ఎన్నుకున్న తర్వాత 2012లో నలుగురు అంటే మా రిలేషన్ వాళ్ళే ఉండడం వలన నువ్వు ఇది తీసుకొని ఏమన్నా చేసుకోబట్టే అంటే దాన్ని 2 లక్షల రూపాయలు తీసుకొని 2 లక్షలు మళ్ళీ బయట అప్పు తెచ్చుకొని పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేసిన. పౌల్ట్రీ స్టార్ట్ చేస్తున్న క్రమంలో అది పని జరుగుతూ ఉంటే ఆ ఇనుప చువ్వు అనేది వచ్చి నా తల మీద పడ్డది. తల పగిలి ఏమైంది, 3 నెలలు కోమాలో ఉన్నా. అప్పుడు మళ్ళీ దేవుని దయ లేకుంటే నాకు సంఘ సభ్యులు నా గ్రూప్ మొత్తం కూడా సిఏ కానీ సిసి కానీ ఏపీఎంఏ కానీ ఆ ఇయర్ లో ఎవరైతే పని చేసిరో ప్రతి ఒక్కరు నా వెంటనే ఉండి అప్పటి నుండి ఆమె ఎట్లా ఉన్నా కూడా ఏదైనా అమ్మాయినా కట్టేస్తూ ఉంటే మా దగ్గర భర్త చెప్పినా కూడా వాళ్ళు అప్పటికి నాకు 5 లక్షల రూపాయలు రోహిణి హాస్పిటల్ కట్టడం జరిగింది. ఏపీఎంఏ కానీ 5 లక్షలు కట్టి 3 మంత్స్ తర్వాత నేను కోలుకున్న తర్వాత నువ్వు సంఘంలో పోతే మాట్లాడతావు రికవరీ వాళ్ళతోటి, ఆ రోజు నీకు వాళ్ళు కూలి ఇస్తారు అని అంటే అది ఇదని చెప్పడం వల్ల కట్టేసినా కూడా నేను తాళ్ళు తెంపుకొని మరీ సంఘంలో పోయినా. ఏమో మీటింగ్ జరుగుతుందంటే వచ్చి సెల్ఫ్ సిబ్బంది ఎవరైనా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నాకు ఇంకా ఏదన్నా చేయాలన్న ఆలోచన వచ్చేది. సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఆ రకంగా చెప్పేది అన్నట్టు నాకు. ఒక 6 మంత్స్ నేను కట్టకుండా కూడా తల ఇంగ్లీష్ కూడా నా సేవింగ్స్ నా అప్పు అనేది కూడా వాళ్ళు కట్టిళ్ళు నా సంఘ సభ్యులు ఇప్పటి వరకు. అలా నేను చేసుకుంటూ వస్తున్న క్రమంలో 2014లో సార్ వాళ్ళు ఇక్కడ అనిల్ సార్ ఉన్నారు. సార్ వాళ్ళు ఆర్సిటీలో అసన్పట్టిలో టైలరింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. నువ్వు ఎన్ని రోజులని ఇలా కూలికి వెళ్తావు, ఆ కోళ్ళ ఫామ్ అక్కడనే పెండింగ్ ఉంది అని సిసి మేడం చెప్తే సార్ వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తే నేను అక్కడ నుండి 1 నెల రోజులు మా సంవత్సరాల పాపను ఎత్తుకొని అప్ అండ్ డౌన్ చేసిన హన్మకొండకు మల్కాపూర్కి. 1 నెల రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మధ్యలో అది కూడా ఆగిపోయింది. మళ్ళా సిరిపే ముందుకు వచ్చింది నాకు. మాస్కులు కోవిడ్ టైంలో 1,00,000 మాస్కులు అనేది ఇచ్చిర్రు. నన్ను నమ్మి 1,00,000 మాస్కులు అని ఇస్తే నాతో పాటు ఇప్పుడు 65 మంది పని చేస్తారు. ఆ 65 మంది పని కాకుండా తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాలకు NSDCలో నేను టైలరింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తున్నా. 40 మంది ఇప్పటి వరకు ట్రైనింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు వెనక తిరిగి చూసుకునేది అనేది లేదు. అప్పుడు ఏంటిదని అంటే మన ఊర్లలో ఆడవాళ్ళకు అలంకార ప్రియులు బంగారం కావాలనిపిస్తుంది. ఇప్పుడు దాంతో పాటు నా పిల్లలు ఇద్దరు బీటెక్ చదువుతా ఉన్నారు. బాబేమో ఫ్రీ సీటు, బాబేమో డొనేషన్, బాబుకు డొనేషన్ 12 లక్షలు, బాబు ఫ్రీ సీట్ తెచ్చుకుంది. ఇద్దరు కూడా ఈ ఇయర్ బీటెక్ కంప్లీట్ చేస్తున్నారు. దాంతో పాటు ఇప్పటికి 5 ఎకరాల పొలం తీసుకున్నాం. నాతో పాటు 65 మంది పని చేస్తున్నారు. సెల్ఫ్ నుండి ఇచ్చే ఆర్డర్లే కాక గవర్నమెంట్ ఆర్డర్లే కాక ప్రైవేట్ కూడా ఆర్డర్లు తీసుకొచ్చి కుట్టిస్తా ఉంటాము. ఇప్పుడు మా జిల్లా ట్రైనింగ్ మొన్న హబ్ అని కమిటీ పెట్టారు. హబ్ వాళ్ళకి కూడా మా జిల్లా వాళ్ళకి నేను ఇచ్చే ట్రైనింగ్ కాక నాతో పాటు 25 మంది మాస్టర్ ట్రైనర్లు అయ్యారు. వాళ్ళు వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్తున్నారు. నెలకు 30 పేరు రజిత కదా. అమ్మో ఎంతో ఒక స్టోరీ నేను చాలా ఆశ్చర్యంగా అయిపోయాను. ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్, తర్వాత తల మీద మళ్ళీ ఇనుము పడింది, ఆ తర్వాత ఏదేదో ఇబ్బందులు ఎదుర్కొని
కోవిడ్ ని ఎదుర్కొని ఇలా మీరు నిలబడుతున్నారంటే మీరు మా అందరికీ ఆదర్శం. మేడం సంఘం నా వెంట ఉన్నది కాబట్టి నాకేం కాదు మేడం. నా సంఘ సభ్యులు సంఘం విన్నారా? ఎక్సలెంట్ మా, సూపర్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు